ఫ్రెండ్స్, ఇవాళ మన నో ఆనియన్ గార్లిక్ రెసిపీ వచ్చేసి పనీర్ కోఫ్తా కర్రీ అండి. మీరు ఎన్నెన్నో కర్రీస్ ఆనియన్ గార్లిక్ లేకుండా యూట్యూబ్ లో చూసే ఉంటారు, అలాగే మన ఛానల్లో కూడా చూసే ఉంటారు. బట్ ఇవాళ ట్రై చేసేది ఆనియన్ గార్లిక్ లేకుండా కూడా చేయొచ్చా అనే డౌట్ మీకు అందరికి వస్తుంది. అదే పనీర్ కోఫ్తా కర్రీ అండి. దీన్ని కూడా మనం సాత్విక్ అంటే ఆనియన్ గార్లిక్ యూజ్ చేయకపోతే డెఫినెట్లీ సాత్విక్ ఫుడ్ అవుతుంది. సో ఇవి లేకుండా మనం బేస్ ఇంగ్రీడియంట్స్ అంటే కూర పేరులో ఉండే ఇంగ్రీడియంట్స్ అలాగే వాటికి సపోర్ట్ చేసే స్పైస్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేసి సూపర్ టేస్టీగా పనీర్ కోఫ్తా కర్రీని తయారు చేసేద్దాం. వీడియో ఫుల్ గా స్కిప్ చేయకుండా చూసేస్తే మీకు టిప్స్ కూడా తెలుస్తాయి. సో స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అనఘాస్ కిచెన్, ద టేస్టీ ఫుడ్. మన వీడియో స్టార్ట్ చేసే ముందు కంప్లీట్ అయిన రెసిపీని ఒకసారి చూసేద్దామండి. చూస్తున్నారు కదండి, ఇంత సిల్కీ టెక్స్చర్ ఉన్న పనీర్ కోఫ్తా కర్రీని వీడియో స్కిప్ చేయకుండా చూసేస్తే ఈ రెసిపీ చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనెను వేసేసేయండి. ఇది కాగిన తర్వాత 2 టీ స్పూన్ షాజీరా, ఒక ఇలాచి, అలాగే ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్కను వేసేసేయండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ పసుపును వేసేసేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని స్టవ్ సిమ్లో ఉన్నప్పుడు వేయాలండి, లేదంటే మాడిపోతాయి. ఈ మసాలాలతో పాటు 1/2 టీ స్పూన్ ఇంగువ, ఇంకా 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లాన్ని ఇలాగా చాప్ చేసి వేసేసేయండి. ఆ తర్వాత వెంటనే గరిటె పెట్టి కలిపేసేయండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 4 పెద్ద టొమాటోస్ని ప్యూరీగా చేసేసి వేసేసేయండి. 4 లేదా 3 అయినా సరిపోతాయి, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని పట్టి. ఇందాక మనం చూపించిన మసాలాలన్నీ ఇంట్లో తయారు చేసుకుంటే అది అచ్చమైన సాత్విక్ ఫుడ్ అవుతుందండి. సో మనం ఎటువంటి స్పైసీనెస్ ఎక్కువగా యూజ్ చేయకుండా చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా కూడా ఉంటాయి, కాబట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసేసి ఒకసారి కలిపేయండి. ఉప్పు తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చండి, ముందే ఎక్కువ వేసేయద్దు. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు మగ్గించేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, టమాటాలంతా బాగా మగ్గిపోయి నూనె పైకి తేలిపోయింది. ఇప్పుడు ఇందులోకి మీ స్పైస్కి తగ్గట్టు లేదంటే 1.5 టీ స్పూన్ కారం వేసేసేయండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కలర్ చాలా బాగుంటుంది, అలాగే సేఫ్ కూడా. ఒకసారి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ లేదంటే 2 కలిపి ఈక్వల్ క్వాంటిటీస్లో ఒక 1/2 కప్పు వరకు అవి ఉడికించిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత వచ్చే క్రీమ్ని వేసేసేయండి. చూడండి ఎంత క్రీమీగా ఉందో టెక్స్చర్. ఇప్పుడు ఇందులోకి ఇంట్లోని మీగడ కానీ లేదంటే క్రీమ్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసేయండి. నేనైతే ఇంట్లో ఉన్న మీగడని కొంచెం బాగా బీట్ చేసేసి థిక్ మీగడని బీట్ చేసి ఇలా వేసేసాను. ఇప్పుడు గ్రేవీకి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది చూడండి. సో మనం ఇలాంటి కూరలు చేయాలంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ వాడాల్సిందే తప్పదు, కాబట్టి మనం ఇంట్లో ఉన్నవి యూస్ చేసి కొంచెం హెల్తీగా చేసుకుంటే చాలా మంచిది. నూనె ఇంత వేసేయకుండా మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించి మూత ఓపెన్ చేసి 1/2 టీ స్పూన్ పంచదార, కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే 2 టీ స్పూన్స్ కసూరి మేతిని ఇలాగా నలిపి వేసేసేయండి. మొదట్లో ఉప్పు కొంచెమే వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసి అడ్జస్ట్ చేసేసేయండి టేస్ట్ని. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, కొంచెం పల్చగానే ఉండాలి టెక్స్చర్. దీన్ని మూత పెట్టి పక్కన ఉంచుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా గ్రేట్ చేసి తీసేసుకోండి, లేదంటే నలిపైన తీసుకోవచ్చు. ఆ తర్వాత 2 పొటాటోస్ లేదంటే ఒక పెద్ద పొటాటోని బాయిల్ చేసి వేసేసేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక పచ్చిమిరపకాయ తరుగు, కొంచెం ఉప్పు, కొంచెం పంచదార, కొంచెం జీడిపప్పుల పలుకులు, అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, ఇంకా 2 to 3 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి లేదంటే మనకి బైండింగ్కి తగ్గట్టు బియ్యపిండి కానీ శనగపిండి కానీ వేసి ఇలాగా బాల్స్లా తయారు చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూనె డీప్ ఫ్రైకి సరిపడా వేసి బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఈ బాల్స్ అన్నీ వేసేసేయండి. వెంటనే కదపద్దు, ఒక 2 మినిట్స్ తర్వాత సిమ్లోనే లేదంటే మీడియం ఫ్లేమ్లో వేయించి ఆ తర్వాత నెమ్మదిగా ఫ్లిప్ చేయండి. ముందే ఫ్లిప్ చేసేస్తే బాల్స్ విరిగిపోతాయి. సో ఫస్ట్ బాల్ నేను కాగంగానే వేసిన ఫస్ట్ బాల్ కాబట్టి కొంచెం అదొక్కటి విరిగింది, మిగిలినవన్నీ చూడండి బాగానే వచ్చాయి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసుకొని పక్కన పెట్టేయండి. ఇవి కొంచెం చల్లారితే చాలు, మరి ఓవర్గా చల్లారకూడదు. కొంచెం చల్లారగానే అవి కాస్త సెట్ అవుతాయి కదా. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న గ్రేవీలో కొంచెం నెయ్యి కూడా వేసి ఒకసారి కలిపేయండి. ఇప్పుడు ఆ బాల్స్ కూడా వేసేసి గ్రేవీని బాల్స్ మీదకి నెమ్మదిగా వేసుకుంటూ బాల్స్ని నెమ్మదిగా ఫ్లిప్ చేస్తూ మనం కూర ఒక్కసారి కలిపేద్దాం. సో బాల్స్ విరగకుండా కలపండి, మ్యాక్సిమం విరగవు. అలా అయితేనే నెమ్మదిగా బాల్స్ ఆ జ్యూస్ని అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా తినేటప్పుడు చాలా బాగుంటాయి.
ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించేసేయండి. చూసారు కదండి, సూపర్గా ఉంది కదా టెక్స్చర్. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పైన కొంచెం క్రీమ్తో గార్నిష్ చేసేస్తే కూర రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మరి మీకు ఈ రెసిపీ అలాగే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.